హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చిట్టి రోజా వ్లాగ్స్ అండి నా ఛానల్ పేరు. ఇది సెకండ్ ఛానల్ అండి నాది. ఎందుకంటే నా ఫస్ట్ ఛానల్ కూడా ఉండేది. అయితే 1072 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. వాచ్ టైం కూడా చాలా వచ్చింది. చాలా వీడియోస్ అయితే చేశాను. 371 వీడియో అయితే చేశాను. అది అనుకోకుండా ఫోన్ రీసెట్ అయిపోయింది. ఎందుకంటే మా పిల్లలు ఫోన్లో ఏదో టచ్ అయిపోయింది ఫోన్లో. ఇంకా స్క్రీన్ అంతా కూడా బ్లాక్గా వచ్చేసింది అనమాట. ఇంకా దాన్ని బయటకు తీసుకురావడానికి ఏదో టచ్ చేస్తే ఇంకా రీసెట్ అయిపోయింది. ఛానల్ మొత్తం ఈమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ అన్నీ కూడా ఇంకా ఫోన్ రీసెట్ అయిపోయింది కదా. మళ్ళీ జీమెయిల్ పాస్వర్డ్ అన్నీ అడుగుతుందండి. నా ఛానల్ మళ్ళీ తిరిగి రికవరీ చేసుకోవడానికి అయితే చాలా ఛానల్ ఫోన్ రీసెట్ అయిపోయి ఇంకా ఇంకా అది జీమెయిల్ పాస్వర్డ్ అన్నీ తీసుకురావడానికి అయితే నేను చాలా ట్రై చేస్తున్నాను, అయినా అవ్వట్లేదు. ఆ రోజు నేను ఏం పాస్వర్డ్ ఇచ్చానో ఫోన్ కొన్నప్పుడు అకౌంట్ మనం ఓపెన్ చేస్తాం కదా, ఆ అకౌంటే అనమాట. మళ్ళీ నేను ఛానల్ రన్ చేసి ఇస్తాను ఆ అకౌంట్తోనే. మళ్ళీ నేను కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఛానల్ పెట్టలేదన్నమాట. దానివల్ల అసలు పాస్వర్డ్ తెలీదు, ఈమెయిల్ తెలీదు, ఏం తెలియదండి. అలా ఫోన్ రీసెట్ అవ్వడం వల్ల నా ఫస్ట్ ఛానల్ అయితే ఆగిపోయిందండి. ఇది రెండో ఛానల్. నా ఛానల్ని నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిట్టి రోజా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని ఆదరించినట్టు ఈ ఛానల్ కూడా ఆదరించండి. నేను కుదిరితే మళ్ళీ ఆ ఛానల్ రికవరీ చేసుకోవడానికి అయితే చాలా ట్రై చేస్తాను. అసలు నా మెయిన్ ఛానల్ అదే అనమాట. చాలా వరకు కూడా నేను చూసుకుంటే వైటీ టూల్ యాప్లో చూసుకుంటే మనీ కూడా చాలా యాడ్ అయినాయండి. $549 అయితే యాడ్ అయినాయి అనమాట చూసుకుంటే నా ఛానల్. అది మళ్ళీ రికవరీ చేసుకుంటే మళ్ళీ ఆ ఛానల్ మళ్ళీ నాకు వచ్చేస్తుంది. నాకైతే పాస్వర్డ్ తెలియలేదు, అది ఎలా రికవర్ చేసుకోవాలో కూడా తెలియలేదు. మీకు ఎవరైనా తెలుసుంటే నా ఛానల్ రికవర్ ఎలా చేసుకోవాలో కామెంట్లో చెప్పండి. అలాగే నేను కాంటాక్ట్ అవుతాను. ఈ ఛానల్ని చిట్టి రోజా ఛానల్ని మీరైతే ఆదరించండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఉంటాయండి, అలాగే టిప్స్ ఉంటాయి, వంటలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి నా ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా నేను చేసిన మిస్టేక్ని ఎవరు చేయకండి. ఫస్ట్ ఎవరైనా ఛానల్ పెట్టాలి అని అనుకుంటే ఫస్ట్గా నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయకండి. ఎందుకంటే ఛానల్ దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఆ ఛానల్ తిరిగి వస్తుందో రాదో కూడా తెలియదు అనమాట. ఇంత కష్టపడిన కష్టం అంతా కూడా ఒక్కసారే ఇలాగా ఏమంటారు, ఒక్కసారే ఇలాగా అదేంటి బూడిద పాలైపోయినట్టు అయిపోతుంది అనమాట. నేనైతే నా ఛానల్లో చాలా కష్టపడ్డాను, చాలా వీడియోలు చేశాను. పిల్లలతో ఇంట్లో పని చేసుకొని పిల్లలతో చాలా వరకు అయితే నా టైం అంతా కూడా ఆ వీడియోలకే పెట్టేశాను. నా బ్యాలెన్స్ కూడా, నెట్ బ్యాలెన్స్ కూడా మా ఆయనతో ఇంకా అవుతుంది రేపనంగా ఈరోజే రీఛార్జ్ చేయించుకొని చాలా అయితే మా ఆయన్ని ఇబ్బంది పెట్టి నేను చాలా వీడియోలు చేశాను. నేను చేసుకుంటున్నాను కదా అని మా ఆయన కూడా చక్కగా సపోర్ట్ చేశారనమాట. ఆ ఛానల్ అలా అవుతుంది అనుకోలేదు. కుదిరితే రికవరీ చేసుకుంటాను. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఫస్ట్గా మీరు ఛానల్ పెట్టాలనుకుంటే జీమెయిల్ పాస్వర్డ్ ఏమైతే మీరు పెట్టుకుంటున్నారో అవన్నీ కూడా ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఒక బుక్లో రాసి ఈమెయిల్ పాస్వర్డ్ అన్నీ కూడా బుక్లో రాసి పెట్టుకోండి. ఫోన్లో కూడా నేను అయితే స్క్రీన్ షాట్ తీసాను, అయినా కానీ ఫోన్ రీసెట్ అవ్వడం వల్ల ఫొటోస్, వీడియోస్, కాంటాక్ట్స్ మొత్తం అన్నీ పోయినాయండి. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు రికవర్ చేసుకోవడానికి తలప్రాణం తోక్కొచ్చింది అనమాట. అయినా నేను రికవరీ చేసుకోలేదు ఇప్పటివరకు. చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. తెలిసిన వాళ్ళకైతే చాలా ఈజీ, నాకు కొత్త కదా, నాకు తెలియదు.
అందుకే ఎలా రికవర్ చేసుకోవాలో చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాను. నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దు. కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు పాస్వర్డ్, ఈమెయిల్ అన్నీ రాసి బుక్లో పెట్టుకోండి, భద్రంగా పెట్టుకోండి. ఫోను పోయినా సరే లేదా రిపేర్ అయినా సరే, ఇంకా ఏమైనా సరే కూడా, ఇంకా కొత్త ఫోన్ తీసుకున్నా రాసి పెట్టుకున్న ఈమెయిల్స్, పాస్వర్డ్స్ అన్నీ కూడా దాంట్లో ఎంటర్ చేసుకుంటే మన ఛానల్ మనకు వచ్చేస్తుంది అనమాట. నేను ఛానల్ పెట్టి చాలా కష్టంతో నా ఛానల్ పెట్టి ఇలా రీసెట్ అవ్వడం వల్ల పాస్వర్డ్ తెలియక, ఈమెయిల్ తెలియక ఎంత బాధపడుతున్నానో అంతా నాకు మాత్రమే తెలుసు. ఎంతైనా పడే వాళ్ళకే తెలుస్తుంది కదా బాధ అంటే ఏంటో. నా సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఏమైపోయింది రోజా, ఏమైపోయింది, ఎటు వెళ్ళిపోయింది, ఏంటి అన్నీ పాపం వాళ్ళు చాలా ఇదవుతూ ఉంటారు. నా ఛానల్ ఎవరైనా చూస్తే నా పాత సబ్స్క్రైబర్స్ అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఆ ఛానల్ కూడా రికార్డ్ చేసుకుంటాను. మరి బాయ్ అండి. నేను చేసే మిస్టేక్స్ ఎవరో చేయొద్దు దయచేసి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ మరి. థ్యాంక్ యూ.